పరిశోధన జరిగిన తర్వాత ఒకవేళ ప్రభావం ఉంటుంది అని రుజువు అయితే ప్రభావం ఉంటుందని నమ్ముదాం, లేదు అంటే కనుక లేదని నమ్ముదాం. అంతే తప్పించి ఏ పరిశోధన జరగకుండానే మనం దాన్ని ఎట్లా కొట్టి పారేస్తాము అనేసి అడిగాను. దానికి ఆయన ఏమన్నారంటే, ఏదో ఒక మనిషిని నువ్వు బలిచ్చేస్తే అంగార గ్రహంలో బంగారం ఉంది, ఆ బంగారం నీకు వచ్చేస్తే ఒక నమ్మకం ఉందనుకోండి, దాన్ని కూడా మరి మనం పరీక్షించిన తర్వాతే నమ్ముతామండి, లేకపోతే అప్పుడు దాకా నమ్మం, అప్పుడు దాకా మనుషులు బలించుకొని పోదామని అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు కదా అనేసి అన్నారు. నిజంగా చాలా చాలా సహేతుకమైన ప్రశ్న అండి, అది నిజమే. ఎందుకంటే అది అన్ని నమ్మకాలకి మనం దాన్ని వర్తింప చేయలేదు. అది మనం ముందుగా అది కొంచెం మనకు క్లారిటీ ఉండాలి. అయితే దేనికి వర్తింప చేయాలి? శాస్త్ర ప్రపంచంలో ఉన్న ప్రస్తుత సిద్ధాంతం ఏంటంటే, శాస్త్రీయ ప్రగతి అనేది సరళము ప్రగతిశీలము అనేది మూల సిద్ధాంతం. చాలా మందికి తెలుసో తెలియకో కానీ దాన్ని నమ్ముతారు. బాబు గోగినేని గారితో సహా ఆయనకి ఈ విషయం మీద తెలుసో తెలియదు, అంటే ఈ కేటగరైజేషన్ ఆయన తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ బట్ జనరల్ గా నమ్మే